ఇప్పుడు మనతో పాటు మరికొంతమంది కార్మికులు కూడా ఉన్నారు ఆర్టీసీకి సంబంధించి, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. అన్న చెప్పన్న, ఎందుకు వచ్చారు ఈ రోజు మీరు బస్ భవన్ ముట్టడికి? ఏంటి మీ సమస్యలు? ఎందుకు రావాల్సి వచ్చింది ఇక్కడ? మా సమస్యలు ఏంటంటే ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టినటువంటి మేనిఫెస్టోలో ఆర్టీసీని విలీనం చేస్తామని ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టినారు. అదే మేము అడుగుతున్నాం. మీరు అన్న మాట మీరు నిలబెట్టుకోవాలని ముఖ్యమంత్రి గారికి మేము కోరుతున్నాం. ఈరోజు మేము ఈ బస్ భవన్ కాడికి వస్తే కూడా మమ్మల్ని మరి రానియకుండా మా దీక్షను భంగం చేసి మరి పోలీస్ బందోబస్తును పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇది కరెక్ట్ కాదు. రెండోది ఏంటంటే మాకు కావాల్సింది ఎలక్షన్ వద్దు. ఎలక్షన్ కన్నా ఫస్ట్ మాకు కావాల్సింది విలీనం డేట్ కావాలని మేము ప్రభుత్వానికి అప్పీల్ చేసినాం. అన్ని యూనియన్లు కూడా రాసి ఇచ్చినాయి. మాకు ఎలక్షన్ వద్దు, కంపల్సరీ మాకు కావాల్సింది విలీనం అని ప్రతి కార్మికునికి ఇట్లా నిద్రలో లేపి అడిగితే కూడా విలీనం అంటాడు కానీ ఎలక్షన్ అని అన్నాడు. ఎలక్షన్ అని అనేటోడు ఎవడైతున్నాడో వాడు దొంగ. ఆ దొంగలు ఉన్నటువంటి కొంతమంది అది ఇంతకుముందు యూనియన్ల పదవి పొంది ఆ చందాలకు అలవాటు పడ్డలు ఉన్నారా, వాళ్ళు మాత్రం ఇప్పుడు ఎలక్షన్ కావాలంటారు. వాళ్ళు దొంగలు. కానీ కార్మికులలో అసలు లేదు. కార్మికులకు కావాల్సింది ఏంటంటే కేవలము విలీనం కావాలి, విలీనం డేట్ ప్రకటించాలని. ఇదే విషయాన్ని మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తెలియపరచాలని ఈరోజు బస్ భవన్ దగ్గర ఆమరణ నిరాధ్యక్ష కూర్చోవాలని ప్రయత్నం చేసి వచ్చినాం. కానీ మాకు పర్మిషన్ లేకుండా మళ్ళీ పోలీసు వాళ్ళని పెట్టి కనీసం మేము కట్టుకున్నటువంటి మా బస్ భవన్లకి మమ్మల్ని పోనీయట్లేదు. అంటే ఇది ఇంత ప్రజాపాలన అన్నప్పుడు మరి దీనికి అర్థం ఏమన్నా ఉందా చెప్పాలి. అదే మీరు డ్రైవరా కండక్టరా? ఎక్కడి నుంచి వస్తారు మీరు? ఏ డిపో మీది? డ్రైవరా కండక్టరా మీరు? నేను సంగారెడ్డి డిపో డ్రైవర్ అండ్ కండక్టర్గా రెండు టీమ్ డ్రైవర్గా చేస్తాను నేను. మీరు ఇట్లా డ్రైవర్ కమ్ కండక్టర్గా చేసినప్పుడు ఎలాంటి సమస్యలు ఉంటాయి? పబ్లిక్తో కావచ్చు, లేకుంటే మీ పైన ఉండే అధికారులతో కావచ్చు, టీటీఏలతో కావచ్చు. అంటే చాలా మందిని మనం చూసినాం చిన్న చిన్న కారణాలతోటి కూడా సస్పెండ్ చేసే పరిస్థితి కనిపించింది యూనియన్లు లేని పరిస్థితిలో. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? చాలా కష్టంగా ఉంటుంది. కండక్టర్గా చేయాలి, డ్రైవర్గా చేయాలి. ఒకవేళ కండక్టర్ అది టిమ్ పోము అని అంటే డ్యూటీ లేదని అంటారు. అట్లెందుకు డ్యూటీ? నేను డ్రైవర్గా అపార్ట్మెంట్ అని అంటే నీ ఇష్టం ఉంటే చెయ్యు, లేదంటే లేదు. ఇక్కడ ఉన్నది మాత్రం నువ్వు టిమ్ డ్రైవర్ టిమ్ చేయాలని అట్లా బెదిరిస్తారు. రెండోది ఒక బస్సులో 40 సీట్లు ఉంటాయి. డిలక్స్లో 40 సీట్లు ఉంటాయి. 60 మంది ఎక్కుతారు. ఆ 60 మందిలో ఒక్క టికెట్ ఎవడన్నా తీసుకోలేడు అనుకో, ఆ టీటీఆర్లు ఏం చేస్తారు? మమ్మల్ని ఎక్స్క్యూజ్ చేయరు, మాకు కేసు రాసేస్తాడు. ఆ రిమూవల్ అంటాడు, సస్పెండ్ అంటాడు, ఇక కేసులు ఇచ్చేస్తారు. మాకు డిపోలో కూడా ఇబ్బంది పెడతారు. ఒకవేళ లేటు అయినా మళ్ళీ ఇంకా ఏ ఇబ్బంది అయినా కూడా మళ్ళీ పై అధికారులతో విపరీతమైన టెన్షన్ ఉంది. ఆ టెన్షన్ తట్టుకోలేకనే మేమేం చేస్తున్నామంటే మాకు ప్రభుత్వంలో విలీనం కావాలి. ఆ విలీనం అయితే అప్పుడు ఏంటంటే మా దగ్గర ఉన్నటువంటి వీళ్ళకి జర గవర్నమెంట్కి వెళ్ళి కూడా ఫోర్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ఎట్లా అయిపోతుందంటే నీ అనుకున్న పాలన వాళ్ళ సొంత ఎవరు కూడా మా రాజ్యం మేము చెప్పిందే కార్మికులు వినాలి. చిన్న చిన్న వైట్ షర్ట్ వేసినట్టే కాదు. ఇప్పుడు కండక్టర్ డ్యూటీ చేస్తాడు. కండక్టర్ డ్యూటీ చేసిన తర్వాత ఆయనకు ప్రమోషన్ వస్తుంది, ఒక కంట్రోల్గా వస్తుంది. ఆయన గతంలో మర్చిపోతాడు, ఇక నేను కంట్రోలర్ను. ఇక ఆయన కూడా హరాస్మెంట్ ఉంటుంది. కానీ డ్రైవర్ కండక్టర్లకి చాలా హరాస్మెంట్ ఉంది ఆర్టీసీలో. అలాంటి హరాస్మెంట్ను కూడా మరి పెద్ద అధికారులు మరి దాన్ని ఆలోచించాలని కోరుతుంటారు. చెప్పండి అన్న, పని భారం ఒత్తిడి ఏ విధంగా ఉంటుంటుంది మీతోటి? అంటే పబ్లిక్ మీకు చాలా రిలేషన్స్ ఉంటాయి. ఏ విధంగా మధ్యలో ఎట్లా మేనేజ్ చేసుకుంటూ పోతుంటారు మీరు? డ్రైవరా కండక్టరా? కండక్టర్ అండి. ఇప్పుడు ముందు అయితే జనాలు ఎట్లయినా బస్సులలో ఎక్కుతూనే ఉంటారు. మహాలక్ష్మి అనే స్కీమ్ వచ్చిన తర్వాత మహిళల దాడి అండ్ మహిళల ప్రయాణికుల ఎక్కడం అనేది, పని భారం అనేది చాలా విపరీతంగా పెరిగిందండి. ఇది మీ అందరికీ తెలిసిన విషయమే, మీరు రోజు చూస్తున్న విషయమే. బస్సులలో ఏ విధంగా జనాలు ఎక్కుతున్నారు, ఏ విధంగా ప్రయాణాలు చేస్తున్నారు. ఫ్రీ రావడం వల్ల జనం ఒక 50 మంది పట్టే బస్సులో 110-130 మంది జనాలను తీసుకువెళ్తున్నాము. అందులో ఎవరైనా ఒక్కరు ఇద్దరు టికెట్లు మిస్ అయినాయి అనుకోండి, మొత్తం ఇంక్రిమెంట్లు బ్యాక్, దాని సస్పెన్షను, డిపో స్పేర్ అన్నట్టు అన్నీ ఉన్నాయి. దీనికి మాకు పరిష్కారం కావాలంటే విలీనం మార్గం అండి. విలీనం చేయడం వల్ల ఏమవుతుంది, మాకు కూడా ఒక భద్రత అనేది వస్తుంది, ఉద్యోగ భద్రత అనేది. ఇప్పుడు మామూలుగా ఎవరైనా వేరే డిపార్ట్మెంట్లో ఏమన్నా కొన్ని తప్పులు చేసినా కొన్ని రోజులు వాళ్ళను ఆపేసి మళ్ళీ వాళ్ళకు ఉద్యోగం ఇస్తారు. కానీ మా దాంట్లో ఒక ఫ్రీ టికెట్ కూడా ఒక మహిళ తీసుకోలేదనుకోండి, దానికి సస్పెన్షన్ ఇచ్చి, డిపో స్పేర్ ఇచ్చి మా ఇంక్రిమెంట్లు బ్యాక్ చేసిన పరిస్థితులు అండి.
ఎందుకంటే పర్సనల్గా నాకు కూడా అయినాయి. నాకు కూడా 3 ఇంక్రిమెంట్లు మహిళల వల్లనే అయినాయి. కానీ దానికి నేను ఏం చేయలేని పరిస్థితి ఉన్నది ఇప్పుడు. అవునే గతంలో యూనియన్లు ఉంటేనేమో పోయి అధికారులతో మాట్లాడి మీలాంటి వాళ్ళ సమస్యలను పరిష్కరించేవాళ్ళు. మరి ఇప్పుడు ఎవరు చేస్తున్నారు అవి? ఇప్పుడు అయితే మేము డిపో స్థాయి వరకే మాట్లాడుకుంటున్నామండి. కానీ యూనియన్స్ అనేది ఉండాలి. విలీనం ఉంటే ఏంటంటే కొంచెం ఉద్యోగ భద్రత పెరుగుతుందండి మాకు. అరే మాకు ఒక నమ్మకం ఉంటుంది. ఇప్పుడైతే ప్రజెంట్ ఎట్లుందంటే సిచ్యువేషన్, మేము డ్యూటీ ఎక్కినాం అనుకోండి, సాయంత్రం వరకు అరే ఏదైనా కేసు కాకపోతే నయం ఉండేరా బాబు అన్నట్టు మనసులో ఎక్కి వెళ్తున్నామండి డ్యూటీకి. ఉద్యోగ భద్రత లేకపోవడం వల్ల ఒక టెన్షన్ అనేది ఉంటుందండి. ఒక 50 మంది ఎక్కే బస్సులు 110 మంది ఎక్కే వరకు కొందరు A to Z మంది నేచురల్ వాళ్ళు ఎక్కుతుంటారు బస్సులు. తాగుబోతులు, మహిళలు ఎసుకుంటారు. ఒక్కరు మర్చిపోయి ఏమన్నా కర్మకాలు ఎవరైనా దొరికినారు అనుకోండి, ఎటువంటి పరిస్థితులు అంటే దారుణమైన పరిస్థితులు ఉంటాయండి దానివల్ల. ఇది పరిస్థితి. అంటే ఇక్కడ ఆర్టిస్ట్ కార్మికులు మాత్రము తప్పకుండా ఎలక్షన్ కంటే మాకు విలీనమే ముద్దు అని చెప్పేసి కూడా వాళ్ళు స్పష్టంగా చెప్పడం అనేది అయితే జరుగుతుంది. వాళ్ళు ఏదైతే అమర నిరాదీక్ష కూర్చున్నారో ఇక్కడ వాళ్ళను ఆర్టిస్ట్ కార్మికులను పోలీసులు బలవంతంగా కూడా వాళ్ళని లేపడం అనేది అయితే జరుగుతున్నది కదా. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఇక్కడ పరిస్థితి మాత్రము కార్మికులకు ఆర్టీసీకి సంబంధించిన డ్రైవర్ కండక్టర్లకు పోలీసులకు మధ్య వాగ్వాదం అయితే ఇక్కడ చోటు చేసుకున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తూనే ఉన్నది. ఇది అంటే ఎవరైతే ఇక్కడ హనుమంత్ ముద్రాజ్ ఆయన ప్రధాన కార్యదర్శి కాబట్టి టీజేఎంయూ యూనియన్కు ఆయన ఇప్పుడు దీక్ష చేస్తే వాళ్ళు లాక్కొని ఎత్తుకపోయే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారు అని కూడా మనకు స్పష్టంగా కనిపిస్తున్నది. అది విలీనం చేయాలి అని చెప్పేసి కూడా వాళ్ళు నినాదాలు ఎత్తుకుంటూ వాళ్ళు ఇక్కడ ఆర్టీసీ దగ్గర కూర్చున్న ఒక 10-20 నిమిషాలు కూడా టైం ఇవ్వకుండానే పోలీసులు వాళ్ళను లిఫ్ట్ చేయడం అనేది అయితే జరుగుతుందని కూడా మనకు కనిపిస్తుంది. వాళ్ళు పోలీస్ జులుం అనుకుంటూ వాళ్ళు కూడా చెప్పడం అనేది జరుగుతుంది. ఎందుకు చేస్తున్నారు మిమ్మల్ని ఇట్లా? విలీనం కావాలని మీరు చెప్తున్నారా? విలీనం కావాలని దీన్ని ప్రభుత్వం ఎంత విలీనం కావాలని అదే కోరుకుంటున్నాం. హనుమంతాన్ని దీక్ష కూర్చుని అమర దాని గురించి ఎంతవరకైనా ప్రభుత్వ విలీనం గురించి పోరాడుతున్నది అంతా. రైట్, ఇది పరిస్థితి. అంటే ఇక్కడ దీక్ష కూర్చున్న హనుమంతం కూడా లాక్కపోయే ప్రయత్నం ఇక్కడ పోలీసులు చేస్తున్నారని కూడా మనకు క్లియర్ గా కనిపిస్తుంది. ఇది ఇక్కడ ఏం జరుగుతున్నది చెప్పండి. ఇక్కడ మా హనుమంతన్న ఆర్టీసీ విలీనం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసే సమయంలో పోలీసులు వాళ్ళ యొక్క జులుం తోటి మమ్మల్ని అధ్యంతరంగా అరెస్ట్ చేయడం జరుగుతుంది. చెప్పండి. ఇది మనం చూస్తున్నాం కదా ఇక్కడ పోలీస్ జులుము నశించాలి అని చెప్పేసి ఆర్టిస్ట్ కార్మికులు భారీ ఎత్తున ఇక్కడ వాళ్ళు ఆందోళన చేపడుతుంటే ఇక్కడ పోలీసులు మాత్రం వాళ్ళను ఇచ్చేలా విడిగా గెబలైతే ఇక్కడ నిరాదీక్ష చేయడానికి అమరణ నిరాదీక్ష చేయడానికి వచ్చిన ఆందోళనకారులు మాత్రం పోలీసులు వెంటనే వాళ్ళను లిఫ్ట్ చేస్తూ వాళ్ళను ఎలక్షన్లు వద్దు ఇది చూస్తున్నాం కదా. పోలీస్ అధికారులు మాత్రం స్వయంగా అంటే ఎవరైతే ఆందోళనకారులు ఎవరైతే ఇక్కడ సమ్మె చేయడానికి వచ్చారో వాళ్ళను ఎక్కిస్తుంటూ వాళ్ళ కాళ్ళ పైన కూడా వాళ్ళు చేస్తుంటూ వాళ్ళను హింసకు గురి చేస్తున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. వాళ్ళ పైన మ్యాన్ హ్యాండింగ్ చేయడానికి కూడా ఇక్కడ పోలీస్ యంత్రాంగం సిద్ధంగా ఉన్నది అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ బస్ భవన్ దగ్గర బాగా కాకీలకు పోలీసులకు ఆందోళనకారులకు మధ్యలో మాత్రం తొక్కుసలాట జరిగిందని కూడా మనం క్లియర్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఒక నియమ నిబంధనతోటి మాకు న్యాయం కావాలని చెప్పేసి కూడా వాళ్ళు ఇట్లా చేస్తుంటే వాళ్ళని కూడా అరెస్ట్ చేసి తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారని కూడా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేయడం అనేది అయితే జరిగింది. ఇది బస్ భవన్ నుంచి అప్డేట్స్.